మన మోడీ గారు వెళ్ళి ఇలా చేతులు కట్టుకొని అందరి మధ్యలో కోయర్లోంచి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ వినమ్రంగా దండం పెట్టి కూర్చొని సిలువ చేతిలో పట్టుకొని తీర్థం తీశారు. ఎక్కడ కష్టం కలిగినా ఊరుకోను అని ఉక్కు పాదం మోపినటువంటి మహానుభావుడు ఆయన. నన్ను సెక్యులర్ కుక్క అన్నారు. చాలా సంతోషం. వీళ్ళు చేసే కొన్ని కామెంట్స్ వల్ల, కొన్ని వివాదాస్పదమైనటువంటి మాటల వల్ల మత విద్వేషాలు రెచ్చిపోయే అవకాశం ఉంది. ఆవిడ మనలాగా ఇట్టా పెట్టి ఇట్టా అందని, అదిగో చూసావా ఆవిడ ఇట్టా చేసింది. మీకు దమ్ము ధైర్యం ఉంటే సనాతన హిందూ ధర్మాన్ని అనుసరిస్తూ హిందువుగా పుట్టినవాడు, హిందూ సాంప్రదాయాన్ని గౌరవించేవాడు 31వ తారీఖు రాత్రి బయటికి రాకండి. వీలైతే అభిమానాన్ని పంచుదాం, కుదిరితే స్నేహంతో ముందుకెళదాం. ఇంతేగా. హింసాకాండ మొత్తం వచ్చేలాగే ఉంది. భీష్మ పితామహుడు లాంటి మహానుభావుడు చిన్నజీయర్ గారు ఆయన నిర్మోహమాటంగా డ్రాయర్ తీసి మరీ వాత పెట్టారు. మతమూఢత్వాన్ని మెదడుకెక్కించుకున్న వాళ్ళు ఫండింగ్ ఇస్తున్నారు. కట్టెలతో తగలబెడతారేమో, నోట్ల కట్టెలతో కాదు. ఈ మధ్య సినిమాల్లో కూడా ఈ హిందుత్వాన్ని అఖండ 10 రోజులే తప్ప దాని హడావిడి ఏమీ లేదు. ఆ శివాజీ అని ఒక ఆర్టిస్ట్ ఉంటారు. ఆయన అమ్మాయిల్ని బట్టలు నీట్గా వేసుకోండి, సామాన్లు కనిపించకుండా చూసుకున్నమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సారీ అని చెప్పాడుగా. ఇబ్బందికరంగా సిచ్యువేషన్స్ ఉన్నాయి బయట, వాటి గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు వీళ్ళు. అనవసరంగా అందరూ కలిసి అనసూయమ్మని అంటున్నారుగా. రాబోయే కాలంలో ఎవరెవరు గెలుస్తారు, ఎవరెవరు గెలవబోతున్నారు, ఇంకొక 2 నెలలు దాటితే రేవంత్ రెడ్డి గారిని పట్టుకోవడం ఎవడి వల్ల కాదు. ఆంధ్రాలో కూటమి ప్రభుత్వానికి వచ్చే 2026 నవంబర్ ఎండింగ్ దాకా అంతా బాగానే ఉంటుంది. నేను ఏది మాట్లాడితే అది వెయ్యాలి అంటే ఎందుకయ్యా అనుకున్నాను, కానీ నేను చెప్పింది చెప్పినట్టుగా ప్రతి ఒక్క హృదయానికి తెలియాలి. హాయ్ హలో, వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. రాఘవ్ శర్మ గారు మేము చేస్తున్న వీడియోస్కి మీరు ఇస్తున్నటువంటి స్పందన కానీ, మీరు చేస్తున్నటువంటి కామెంట్స్ కానీ చాలా చాలా పాజిటివ్గా ఉన్నాయి. ఇలాగే ఆధ్యాత్మికతతో పాటు సామాజికంగా ఎంతో కొంత మేలు కలిగే అంశాలని మీకు అందించే ప్రయత్నమే మేము చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా మీకోసం రాఘవ్ శర్మ గారిని మన స్టూడియోకి పిలవడం జరిగింది. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి అనేక విషయాలను మాట్లాడుతూ, అయితే రీసెంట్గా మోడీ గారు క్రిస్మస్ వేడుకల్లో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. చాలామంది ఏమో గొర్రెలు అది ఇదంటూ ప్రజల్ని, క్రిస్టియన్స్ని హింసించుకుంటూ కూడా తిరుగుతున్నారు. అసలు ఏంటి ఈ స్వారూప్యతలో భిన్నత్వం ఏంటి అనేది క్లియర్గా గురుగారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు, వెల్కమ్ టు మై స్టూడియో. లక్ష్మీ నారసింహ, మంచి పాయింట్ తీసావు. మంచి పాయింట్ కాదు, బేసికల్గా నాకు ఆశ్చర్యం వేసింది. మన మోడీ గారు వెళ్ళి ఇలా చేతులు కట్టుకొని అందరి మధ్యలో కోయర్లోంచి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ వినమ్రంగా దండం పెట్టి కూర్చొని సిలువ చేతిలో పట్టుకొని తీర్థం తీసుకొని ప్రశాంతంగా ఉన్నారు ఆయన. క్రిస్మస్ ఆయన ఫాలోవర్స్ మాత్రం దేవుడి పేరు చెప్పుకొని హింసలకు దిగుతున్నారు. ఇక్కడ ఒక మాట చెప్పదలుచుకున్నా. మనం ఇంతకుముందు మాట్లాడినప్పుడు కూడా భరతమాత గర్వించదగ్గ ముద్దు బిడ్డయ్యా మన నరేంద్ర మోడీ అన్న. అవును. ఎందుకని అంటే హైందవం యొక్క గొప్పతనాన్ని, హిందూ ధర్మాన్ని ఎంతో బలంగా ప్రజల మనసులో నాటేలా చేసి కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అయోధ్యని మళ్ళీ మనందరి కోసం, మన కోసం తీసుకొచ్చి భావి భారత పౌరులకి, భావి తరాలకి ఒక చెరగని ముద్రగా ఆయన ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం అయోధ్య. నిజమే కదా. చాలా సంవత్సరాలు ఆయన భారతదేశంలో హమ్ సబ్ ఏక్ హే అని షిరిడి సాయినాథుడు చెప్పినట్టుగా సబ్కా మాలిక్ ఏక్ హే అంటాడు ఆయన.
హమ్ సబ్ ఏక్ హే అంటాడు ఈయన. కాబట్టి ఆయనకి ఏ మత పిచ్చులు లేవు, మతాల మధ్య చిచ్చు పెట్టే ఆలోచనలు లేవు, కులాల మధ్య కొట్లాటలు తెచ్చే నీచ స్థితి లేదు. ఆయనకి ఏంటంటే తన భారత మాతకి ఎక్కడ కష్టం కలిగినా ఊరుకోను అని ఉక్కుపాదం మోపినటువంటి మహానుభావుడు ఆయన మోడీ గారు. ఖచ్చితంగా. ఈ దేశంలో ప్రతి ఒక్కరికి బ్రతికే హక్కు ఉంది. ఈ దేశంలో ప్రతి ఒక్కరికి నివసించి జీవితాన్ని తీర్చిదిద్దుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఆయనే కదా తీసుకొచ్చింది, నాట్ మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా చేయండి అని అన్నాడు. ఇప్పుడు మన దగ్గర ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాడు. ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. ఆయన చెప్పినవి కొన్ని జరగల. ఎందుకంటే ఆయన ఒక్కడే పూనుకుంటే అవుతుందా? ఎంతోమంది పూనుకోవాలి. సో ఏది ఏమైనప్పటికీ మనం నిజం మాట్లాడుకోవాలి. ఇప్పుడు గడచిన కొంతకాలంగా అనవసరమైన రాద్ధాంతాలు, అక్కర్లేని గొడవలు, అక్కర్లేని నిందలు, నోటికొచ్చినట్టు బూతులు, తిట్లు, ఇలా ఇతర మతస్థులని ప్రత్యేకించి క్రైస్తవ సమాజాన్ని పరమ దారుణంగా తిడుతున్న వాళ్ళందరూ ఇప్పుడు మోడీ గారు చక్కగా ఆయన ఎంతో వినయ విధేయతలతో ఆ యేసు ప్రభు ముందు, ఆ పోప్స్ అంటారు వాళ్ళని, పాస్టర్స్ అంటారు వాళ్ళని, ఫాదర్స్ అంటారు వాళ్ళని, వాళ్ళ దగ్గర ఎంతో వినయ విధేయతలతో ఆ బైబిల్ పుస్తకాన్ని చక్కగా చేతపట్టుకొని, ఆ సిలువని చేతపట్టుకొని, వారిచ్చినటువంటి మనం తీర్థం అంటాం, వాళ్ళు దాన్ని ఏ రకంగానని అది తీసుకొని ఎంతో వారి చేతులు పట్టుకొని ఆయన అభిమానాన్ని వ్యక్తపరిచి ఎంతో చక్కగా దాన్ని అందుకొని అందరినీ పేరు పేరున పలకరిస్తూ, అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తూ ఎంతో చక్కగా ఎంతో ఉందాగా వచ్చారు. ఇప్పుడు ఈ రోడ్డున పడి కుక్కల కన్నా హీనంగా నన్ను కుక్కలు అన్నారు. నీకు తెలుసా? వాడు ఒక సెక్యులర్ కుక్క అన్నారు, నన్ను అన్నారు, వాడు సెక్యులర్ కుక్క అన్నారు. మరి ఇప్పుడు సరే, నిజానికి చెప్పాలంటే నిన్న క్రిస్మస్ నాడు ఎగ్గులెస్సు కేకు తిన్నా. నా తోటి మిత్రులు, నా సహోదరులు, నా సోదరిమణులు ఎవరైతే వాళ్ళు ఈ పండగ చేసుకుంటారో వాళ్ళు నన్ను ఆహ్వానించారు. వెళ్ళారా మీరు? చక్కగా వెళ్ళా. నాకేమాయ రోగం? లక్షణంగా వెళ్ళా, చక్కగా వెళ్ళా. చాలామంది వాళ్ళు మన ప్రసాదాలు తినరు, వాళ్ళు అది చెయ్యరు, ఇది చెయ్యరు. ఇప్పుడు ఒకరి అభిప్రాయాన్ని మనం కించపరచకూడదు. కానీ నా వాళ్ళు తిన్నారే, నేను పెట్టిన ప్రసాదం తిన్నారుగా. చక్కగా నేను నా కోసంగా ఎగ్లెస్ కేకుని తీసుకొచ్చి నా కోసంగా చేసి చక్కగా పెట్టారు. చక్కగా తీసుకున్నా నేను కదా. నన్ను సెక్యులర్ కుక్క అన్నారు. చాలా సంతోషం. దత్తాత్రేయుడి పాదాల దగ్గర ఉండేటటువంటి అత్యంత అద్భుత రమణీయమైన భైరవాలతో నన్ను పోల్చి, విశ్వాసానికి మారు పేరైన దానితో నన్ను పోల్చి నాకెంత పట్టం కట్టారు. సద్గురుల సమక్షంలో జరిగే పట్టాభిషేకం కన్నా గొప్ప పట్టాభిషేకం చేశారు నాకు. విశ్వాసానికి ఇక అంతకు మించి ఏముంటుంది కదా. మరి అన్నప్పుడు మరి ఇప్పుడు నువ్వు నరేంద్ర మోడీ గారిని ఏమంటావు? నువ్వు అనగలవా? అనిగి మనగలవా? మనగలిగి భారతావనిలో తిరగలవా నువ్వు? అను చూస్తా. ఎవ్వరో కాదు, మోడీ గారిని కనుక ఏమన్నా తప్పు మాట మాట్లాడితే రప్పనే అవుతుంది. అప్పుడు రప్ప అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. కాదు, కొన్ని వీధి కుక్కల్లా, గజ్జి కుక్కల్లా, పిచ్చి పట్టిన కుక్కల్లా మరుగుతూ మన హిందూ సాంప్రదాయంలో నువ్వు అన్న గజ్జి కుక్కలు కావచ్చు, పిచ్చి కుక్కలు కావచ్చు, పనికి మాలిన కుక్కలు కావచ్చు, పేర్లు మనకెందుకు? వీళ్ళు ఈ 10 మంది మాత్రమే మాట్లాడుతున్నారు కదా. మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కానీ, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, అక్కడ ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, ఇలా ఇతర ముఖ్యమంత్రులు, హోదా కలిగిన వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు, గరికపాటి వారు, చాగంటి వారు, చినజీయర్ వారు, వీళ్ళందరూ కూడా వారిని అభిమానిస్తున్నారు, గౌరవిస్తున్నారు, ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నారు, అందుకుంటున్నారు, చెయ్యి పట్టుకుంటున్నారు. చక్కగా వారి ఇచ్చిన ప్రతి ఒక్క గౌరవాన్ని స్వీకరించారు. మరి ఇప్పుడు ఈ 10 మంది ఏం చేస్తారు? ఏం చేస్తారు? హిందూ సాంప్రదాయంలో హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం సైనికుల్లా మనం పనిచేయాలి. నో డౌట్, మనం పనిచేయాలి. మన హైందవ సాంప్రదాయం జోలికి వస్తే అప్పుడు మనలో రావాల్సింది హైందవ కార్యకర్త కాదు, ఛత్రపతి శివాజీ రావాలి బయటికి.
ఛత్రపతి శివాజీ రావాలి బయటికి, వాళ్ళు రారు, కుక్కలు మాత్రం వస్తాయి. వీళ్ళు చేసే కొన్ని కామెంట్స్ వల్ల, కొన్ని వివాదాస్పదమైనటువంటి మాటల వల్ల మత విద్వేషాలు రెచ్చిపోయే అవకాశం ఉంది. వీళ్ళ వల్ల మత విద్వేషాలే కాదు నాన్న, మత విధ్వంసాలు కానీ, కులమత ఘర్షణలు కానీ చాలా వాటికి ఆస్కారం ఉంది, చాలా వాటికి ఆస్కారం ఉంది. ఇప్పుడు నాకు పేర్లు కూడా గుర్తుండి చావదు. మన చార్మినార్లో, అది మన ఓల్డ్ సిటీలో మన మహిళా మన సోదరి, ఆవిడ పేరు చాలా నెంబర్ వన్ యాక్టివ్ పర్సన్, టైంకి పేర్లు గుర్తొచ్చావు. ఆవిడ ఎంపీగానో దేనిగానో పోటీ చేసి ఓల్డ్ సిటీ మొత్తం జల్లెడబట్టింది. అవును, ఓల్డ్ సిటీ మొత్తం జల్లెడబట్టింది. హైందవ సాంప్రదాయంలో హిందూ స్త్రీ అనునిత్యం దేవతారాధన చేసి, భగవంతుడికి అన్ని సపర్యలు చేసి, హైందవ సాంప్రదాయాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి ఆ మహిళామణి పూర్తి పాత బస్తీలోని ప్రతి అంగుళం తిరిగింది. అక్కడ మన ముస్లిం సోదరులు కదా ఉండేది, మన ముస్లిం సోదరీమణులు కదా ఉండేది. ఎవరన్నా ఆవిడ అగౌరవపరిచారా? ఎవరన్నా ఇబ్బంది పెట్టారా? అక్కడ క్రైస్తవులు కూడా ఉన్నారుగా, కొంతమంది కన్వర్టెడ్ ఉన్నారుగా, ఎవరైనా ఇబ్బంది పెట్టారా? కానీ ఈ తల్లి ప్రతి ఒక్కరిని పలకరించింది, ప్రతి ఒక్కరితో మాట్లాడింది, ప్రతి ఒక్కరికి అండగా నేను ఉన్నాను అని అన్నది ఉంది. ఆవిడ చక్కగా ఉత్తేజపరచడానికి, మాధవీలత ఆవిడ ఉత్తేజపరచడానికి, అందరిలో చైతన్యం తీసుకురావడానికి ఏదో 4 చక్కటి హాస్యాస్పదమైన మాటలు మాట్లాడింది. అయ్యా, ఆవిడ మనలాగా ఇట్టా పెట్టి ఇట్టా అందని, అదిగో చూసావా ఆవిడ ఇట్టా చేసింది అని ఆవిడ్ని కూడా కాంట్రవర్సీ చేశారు. ఒక మంచి వెతగరు ఆవిడ ఇలా పట్టి ఇలా అందంటే, మేము రామ బాణం లాంటి వాళ్ళమని ఎందుకు తీసుకోరు? మసీదు మీదకి ఎక్కువ పెట్టింది, తప్పు కదా అది. మేము రామ బాణం లాంటి వాళ్ళని ఎందుకు తీసుకోరు? అరే ఓరి మీ అమ్మ, అక్కడ బంగారం గాను రంజాన్ మాసంలో చంద్రుని మేము రోజు చూస్తూనే ఉంటాంగా, మరి వినాయక చవితి నాడు చూస్తే ఇబ్బందిగా. ఈ మనుషుల మధ్య ఈ గొడవలు పెట్టే వాళ్ళకి మాత్రం నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు మీరు నిజంగా కడుపుకు అన్నం తినేవాళ్ళైతే, గడ్డి కాకుండా అన్నం తినేవాళ్ళైతే మాట్లాడండి, చూస్తా. మోడీ గారిని, చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడండి, రేవంత్ రెడ్డి గారిని మాట్లాడండి, చూస్తా. తర్వాత ఏం జరగాలో అదే జరుగుతుంది. వాళ్ళు ఎవ్వరు? అరే అబ్దుల్ కలాం గారు మహానుభావుడు, ఆయన ఎంతగా ఆదరించాడు అందరినీ, ఆయన ఎంతగా ప్రేమించాడు అందరినీ. అరే మన ప్రవచన శిఖామణులు గరికపాటి వారు, మన చాగంటి వారు చెప్పారు, ఇది ఇలా చెయ్యాలి, ఇలా ఉండాలి, సర్వమత సమ్మేళనం మనది, మన భారతావనంలో ఉన్న గొప్ప ఇదేమిటయ్యా అంటే వసుదైక కుటుంబం, మనం అందరం కలిసి ఉండాలి. ఎన్ని రకాలుగా చెప్పారు. మొన్న చిన్నజీయర్ గారే చెప్పారుగా, స్టేజ్ మీద శివశక్తి అని పేరు ఏదో ఉంటది. నాకు పేర్లు అనవసరం, నాకు వాళ్ళు శత్రువులు కాదు, అతన్ని క్లారిటీగా వాళ్ళు నాకు ఫోన్ చేసి నన్ను బండబూతులు తిట్టారు. ఓకే, తిట్టారు వాళ్ళు. ఆ 10 మంది కూడా నన్ను బండబూతులు తిట్టిన వాళ్ళే. ఒకళ్ళు అయితే నాతో మాట్లాడిన ఫోన్ని ముందు ఉన్న 5-10 నిమిషాలే పెట్టి, తర్వాత నాతో సంభాషించి, నాకు క్షమాపణలు చెప్పి, నన్ను ప్రేమించి, నన్ను అభిమానించి, నన్ను వాళ్ళ ఇంటికి పిలిచి ఆహ్వానించి చెప్పినదంతా తీసేశారు. ఈ 10 నిమిషాలు మాత్రం పెట్టారు. ముందు గొడవతో మొదలైంది. కానీ ఎంతో తర్వాత నాతో మాట్లాడాక మరి ఏమనిపించిందో, చాలా ఆప్యాయంగా పలకరించారు, ఎంతో ఆనందం వేసింది. వారు నాకు మెసేజ్లు కూడా పెట్టారు. ఇప్పుడు ఆ రికార్డు నేను పెడితే పరువు పోతుంది. నేను పెట్టను. ఎందుకని? వాళ్ళకి నేను నచ్చలేదేమో, కానీ నేను చెప్పలేదుగా నాకు నచ్చలేదని. అంతే కదా. మా అమ్మగారు చెప్పేవాళ్ళు, నాన్న నిన్ను ప్రేమించేవాడిని ప్రేమించడం గొప్ప కాదు, నీ బొంద. నువ్వు ద్వేషించేవాడిని ప్రేమించడం పెద్ద విషయం ఏం కాదు, కానీ నువ్వు చచ్చిపోవాలి, నువ్వు నాశనం అవ్వాలి, నువ్వు పనికి రాకుండా పోవాలి అనేవాడిని ప్రేమించావనుకో, అప్పుడు నువ్వు మనిషివి, అలా బ్రతుకు అంది. అందుకే నాకు వాళ్ళెవ్వరూ నాకు శత్రువులు. కానీ విరుచుకుపడిపోతున్నారు యేసుప్రభు మీద కానీ, మరియమ్మ మీద కానీ, ఆ క్రైస్తవ సమాజం మీద కానీ, క్రైస్తవుల మీద కానీ విరుచుకుపడి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడితే ఎంత అసహ్యంగా ఉంటుంది, కానీ వాళ్ళు మాట్లాడట్లా.
ఇల్లెందు అనే గ్రామంలో బైబిల్ పుస్తకాలు చింపి తగలబెట్టారు. మరి వాళ్ళ నరేంద్ర మోడీ గారు అదే బైబిల్ పట్టుకొని నమస్కరించారు తలకాయ వంచి. ఏం చెప్తారు సమాధానం? చంద్రబాబు నాయుడు గారు యేసు ప్రభు యొక్క గొప్పతనం గురించి చెప్పారు. రేవంత్ రెడ్డి గారు మరియామాత గురించి గొప్పగా చెప్పారు. మరి వీళ్ళని ఏం చేస్తారు? మీరు ఏమైనా చేయగలరా? అంటే సామాన్యుల పైన వీళ్ళ ఇదంతా నాలాంటి వాళ్ళ మీద పచ్చిబూతులు బండబూతులు తిట్టి ఆ కసి తీర్చుకోవడం, అంతకుమించి ఏం చేయగలరు వీళ్ళు? ఇంకోటి చేస్తారు, కింద పేటిఎం, ఫోన్ పే, గూగుల్ పే నెంబర్లు పెట్టేసి డబ్బులు భారీగా దండుకుంటూ ఉన్నారు. అవును, అవి చూసాంగా. ఆ విజువల్స్ ఉన్నాయి నాన్న. బెదిరించి డబ్బులు తీసుకుంటున్నట్టు 60 లక్షలు అడిగారు. బెదిరించి తీసుకుంటున్న విజువల్స్ యూట్యూబ్లో కొట్టు తెలుస్తుంది. నేను అంటాం కాదు. సరే, అది వాళ్ళు ఎందుకు అడిగారో, దేనికి అడిగారో, ఏ హిందూ కార్యక్రమాల కోసం అడిగారో, ఏ పెద్ద పెద్ద వాటి కోసం అడిగారో నాకు తెలియదు, నాకు అనవసరం. అందులో నేను రూపాయి ఇవ్వలేదు, నేను అక్కడ లేను. కాబట్టి ఇట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్. కానీ తిట్టడం తప్పు కదా నాన్న? తప్పే కదా. ఎప్పుడు వాళ్ళు వచ్చి వీధి తిరుగుతున్నారు, నీకు చేతనైతే నువ్వు వాడిని హిందువుగా మార్చు, నీకు చేతనైతే నువ్వు హిందువుగా, లేదనుకో, ఒరే నాయనా నువ్వు ఇలా రోడ్డు మీద ముష్టివాళ్ళలాగా అడుక్కొని యేసు ప్రభు పరువు తీయకు, మరియామాతని రోడ్డు మీదకి తీసుకురాకు, నువ్వు నీ దగ్గరే ఉండు, నీ దగ్గరే చేసుకో, ఎవరన్నా వస్తే తీసుకో. మాలో ఇక్కడికి వచ్చి మమ్మల్ని మాట్లాడి మా మధ్య గొడవలు పెట్టి మీరు తన్నులు తిని ఇవన్నీ పెద్ద గొడవలు, ఇవన్నీ అవసరమా అని చక్కగా చెప్పి పంపి. అంతవరకే. గొడవలు ఎందుకు, కొట్లాటలు ఎందుకు, దేనికోసం? ఎంత జుగుప్సగా మాట్లాడుతున్నారంటే, నేను ఇప్పుడు వీళ్ళందరినీ మంచి హృదయంతో అడుగుతున్నా, మీరంతా కరెక్టే, నేను కాదన్ను. హైందవ సాంప్రదాయం కోసం సనాతన ధర్మ సైనికుల్లాగా పోరాడుతున్నారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ. కానీ ఎంతమందికి ఉపయోగపడుతున్నారు? అవతల ఎన్నో చోట్ల ఆలయాలు కూలిప్ చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళ ప్రెమిసెస్లో 1400 స్క్వేర్ ఫీట్లో ఉన్న ఆలయాన్ని, 1400 సంవత్సరాలుగా ఉన్న ఆలయాన్ని కూల్చేస్తే మీరంతా ఏమైపోయారు? బంజారా హిల్స్లో కూల్చేస్తే ఏమైపోయారు? కాశీనాథ్ని కూల్చేస్తే ఏమైపోయారు? కొన్ని వేల టన్నుల కొద్దీ గోమాంసం తీసుకెళ్తుంటే ఏమైపోయారు? దానికి సమాధానం లేదు. ఒక్కళ్ళ కూడా ఎందుకు మాట్లాడలేదు గురుగారు? నేను అదే అంటున్నా. ఎందుకంటే పెద్దవాళ్ళ జోలికి వెళ్తే ఏమవుతుంది? అదే అవుతుంది. ఏమీ చెయ్యలేని అభాగ్యులకి ఏదో కాస్త నాలాంటి వాడిని పచ్చిబూతులు బండబూతులు తిడితే కాస్త ఇలా కొన్ని అంశాలలో తృప్తి కలుగుతుందేమో తప్ప, ఇప్పుడు నువ్వు గతంలోకి వెళ్ళు, ఏది చదవాలన్నా క్రీస్తు పూర్వం అంటాం, క్రీస్తు శకం అంటాం. అంటే మన క్రీస్తు ముందా రాముడు ముందా తెలియదు, మనకి తెలియదు. శతకము తెలుగు పదం, క్రీస్తు నువ్వన్న క్రైస్తవ పదం, ఈ రెండు కలిపితే క్రీస్తు శకం. మనం చదువుకోలేదా? పుస్తకాల్లో లేదా? మరి ఇవాళ సనాతన ధర్మాన్ని బట్టి మన హైందవ సాంప్రదాయం ఛాలెంజ్ చేస్తున్నా నేను. మన హైందవ సాంప్రదాయాన్ని అనుసరిస్తూ డిసెంబర్ 31 మొత్తం ఆపేయండి. అది మన పండగ కాదు, న్యూ ఇయర్ సెలబ్రేషన్ మన పండగ కాదు, అది మనది. ఉగాది, నూతన సంవత్సరాది ఉగాది. ఎవరైతే నన్ను లం కొడక, దొంగముండా కొడక, ఆ కొడక, ఈ కొడక అని తిట్టే ప్రతి ఒక్కళ్ళు సెక్యులర్ కుక్క అన్నావు కదా, నన్ను అన్నావు కదా. మీకు దమ్ము ధైర్యం ఉంటే సనాతన హిందూ ధర్మాన్ని అనుసరిస్తూ హిందువుగా పుట్టినవాడు, హిందూ సాంప్రదాయాన్ని గౌరవించేవాడు 31వ తారీఖు రాత్రి బయటికి రాకండి. రాకుండా ఉండగలరా? ఒక్కళ్ళ వల్ల అవుతుందా? మన పండగ ఉగాది, నూతన సంవత్సరాది మన పండగ. మీరు రాకుండా ఈరోజు నన్ను తిట్టిన వాళ్ళు, ఈరోజు నన్ను అన్నవాళ్ళు, వీళ్ళందరికీ చెప్తున్నా, అది ఆంగ్లేయులు జరుపుకునే ఒక పండగ. క్రిస్మస్ నుంచి జనవరి 1 వరకు ఆంగ్లేయులు జరుపుకునే ఒక పండగ. దాన్ని మనం అడాప్ట్ చేసుకున్నాం, దాన్ని మనం తీసుకున్నాం. కేకులు మన సాంప్రదాయంలో ఉన్నాయా? ఈ విందులు పొందులు ఇవన్నీ మనకు ఉన్నాయా? ఈ కల్చర్ మనకుందా? అది వాళ్ళ కల్చర్, అది మనం దాన్ని గౌరవించాల్సిందే. ఇవాళ హైందవ సాంప్రదాయంలో నా పిల్లవాడి ఫస్ట్ బర్త్డే మీరు అంతా రావాలి. మరి హిందువులే కోస్తున్నారు కదా కేకులన్నీ. నువ్వు గొర్రెపిల్ల అని పదే అంటున్నావు. మరి అదే యేసు ప్రభు యొక్క అంగడిలో అక్కడికే వెళ్ళి
ప్రముఖులంతా వెళ్ళి నమస్కరించి ఆతిథ్యాన్ని స్వీకరించి ఆ బైబిల్కి నమస్కరించి అందరినీ విష్ చేసి శుభాకాంక్షలు తెలియపరిచి వచ్చారు. ఉందా దమ్ము నీకు మాట్లాడే దమ్ము? ఆపొచ్చు కదా మోడీని. ఉందా దమ్ము ఎవరికన్నా? జై శ్రీరామ్ అని టెంపుల్లోకి వెళ్ళాలి, చర్చిలోకి వెళ్ళాలి. ఎలా వెళ్ళావు? అడిగే దమ్ముందా ఈ 10 మందికి? లేదు. వీళ్ళు ఏమీ చేయలేని అభాగ్యుల్ని, వెనక ఏమీ లేని వాళ్ళని, నాలాంటి మొండి ముండా కొడుకుని ఇట్లా నేను మూర్ఖ ముండా కొడుకు అనుకో, మొండి వెదవనుకో, ఏమన్నా అనుకో, నిజం చెప్పి చస్తా. నేనేం చెయ్యను నేను. కాబట్టి నాలాంటి వాళ్ళని కాదు, మీకు నిజంగా హిందూ ధర్మాన్ని అనుసరించేవాళ్ళు, సనాతన ధర్మం కోసం బ్రతికేవాళ్ళు, నిజంగా మీరు అటువంటి వాళ్ళమే అని గుండెలు కొట్టుకుంటున్నారు కదా. ఆపేయండి 31వ తారీఖు రాత్రి అందరినీ. హిందువుగా పుట్టినవాడు బయటికి రావడానికి వీల్లేదు. ఇది మన పండగ లేదు, పండగ కాదు, రాకూడదు. సరే విష్ చేసి చేస్తారో మనకెందుకు, వాట్సాప్లో పెట్టుకుని చేస్తారో మనకెందుకు, బయటికి రావడానికి వీల్లేదు. మన పండగ ఉగాది, అది చేసుకుందాం అందరం, అప్పుడే రోడ్ల మీదకి వద్దాం. చేయగలరా? ఎవ్వరు లేదు, అందరు చేసుకోవచ్చు. కాబట్టి నువ్వు గొర్రె పిల్లవని గొర్రెల కన్నా హీనంగా తిరుగుతున్నా చాలామందికి నేను చెప్పేది ఏంటంటే, మనుషుల మధ్య చిచ్చు పెట్టి మీరు అనవసరమైన ఆనందాలు పొందడం కోసం ఇలాంటి పనులు చేయకండి. రండి, నేను సిద్ధం. ఉగాది రేపనగా అర్ధరాత్రి 12 గంటలకల్లా పానకము, వడపప్పు, సన్నాయి మేళము, భరతనాట్యము, సంగీత వాయిద్యాలతో రోడ్ల మీద కొద్దాం. రోడ్డంతా పానకము, వడపప్పు పంచుదాం. మన హైందవ సాంప్రదాయం. రోడ్డు మొత్తం డ్యాన్సులు వేసుకుంటూ వెళదాం. భరతనాట్యం ఎన్ని కళలు ఉన్నాయి మనకి, 14 రకాల నృత్య భంగిమలు ఉన్నాయి, నృత్యాలు ఉన్నాయి మనకి. మన హైందవ సాంప్రదాయంలో ఉన్న నృత్యాలు ఏ దేశంలోనూ లేవు. ఒక సమ్మేళనంగా, ఒక సమూహంలాగా ఇప్పుడు బళ్ళ మీద తెచ్చుకొని జుమ్జుమని వెనకాల అమ్మాయి కూర్చొని గట్టిగా పట్టుకుంటే ఆ ఆనందాన్ని పొందుతూ రయ్యమని పోతున్న వాళ్ళందరూ మన వాళ్ళేగా కదా. ఇప్పుడు అబ్బాయి చక్కగా వాయిద్యం వాయిస్తూ, అమ్మాయి చక్కగా డ్యాన్స్ చేస్తూ, పెద్దవాళ్ళంతా పానకము, వడపప్పు పంచుతూ రోడ్ల మీదకి వద్దాం. నేను రెడీ, మీరు వస్తారా? అది కాబట్టి వాళ్ళని మనం అడాప్ట్ చేసుకొని, వాళ్ళ అలవాట్లని అడాప్ట్ చేసుకొని, వాళ్ళ కల్చర్ మనం అడాప్ట్ చేసుకొని, వాళ్ళ పద్ధతుల్ని అడాప్ట్ చేసుకొని, వాళ్ళు తినే తిండిని అడాప్ట్ చేసుకొని, అన్నీ వాళ్ళ నుంచి తిని చివరికి నువ్వు అనే గొర్రె ఆ గొర్రెల్ని మేకల్ని కూడా కట్ చేసుకొని శుభ్రంగా వంట చేసుకొని కడుపు నిండా మెక్కుతూ మళ్ళీ వాళ్ళనే అనంటాం. ఎంతవరకు ధర్మం? ఇప్పుడు కొత్తగా నా మాట లేదని అబద్ధం ఉందా? ఏం లేదు గురు, వాస్తవం అనద్దు. దయచేసి ఇతర మతస్థులు, అది క్రైస్తవులు కావచ్చు, ముస్లిం సోదరులు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, మనుషుల మధ్య చిచ్చు పెట్టకండి. మన చిరంజీవి స్వామి ఏం మాట్లాడారు విన్నారా? చక్కగా ఎంత బాగా చెప్పారు ఆయన. మహానుభావుడు, 2 చేతులైతే దండం పెట్టాలి. నిర్మోహమాటంగా అక్కడికి పిలిచి, అనవసరంగా పిలిచారా ఆయన్ని అని అనుకున్నారు. అంతే అనుకున్నారా? అనుకున్నారు. ఓకే, నాతో అన్నవాళ్ళు ఉన్నారు. ఏంటి పరిస్థితి అంటే, పిలిచి చెప్పుతో కొట్టించుకున్నట్టుంది అని అన్నారు. గట్టిగానే కొట్టారు. మామూలుగా కాదు నాన్న. నువ్వు ఎవరిని ద్వేషిస్తున్నావు? నువ్వు ఎందుకు ద్వేషిస్తున్నావు? మొహం మీద అడిగారు ఆయన. అంతమంది ముందు అక్కడే నిలబడి అక్కడే అడిగారు. మరి ఇప్పుడు నువ్వు ఏ రకంగా, నువ్వు ఎందుకు ఖండించలేదు ఆయన్ని? ఎవరి ధర్మాన్ని వాళ్ళు ప్రవర్తిస్తున్నారు కదా. నువ్వు నాకు ఫోన్ చేసి, ఒరే లం కొడక నువ్వు ఇలా మాట్లాడతావా, నీకు తెలుసా, ఇది తెలుసా, అది తెలుసా, నువ్వు నన్ను అడగగలిగావు కదా. మరి పక్కనే నిలబడి నువ్వు చేస్తున్నది తప్పు అని వేల మంది ముందు నువ్వు చేసిన తప్పుని ఎత్తి చూపించిన మనిషి వంక తలెత్తి కూడా చూడలేకపోయావు. నిజం అంత గట్టిగా ఉంటుంది. భయం. ఆ మనిషి జోలికెళితే బ్రతుకు నాశనం అవుతుంది. భయం. మా అమ్మ చెప్పేది, నాన్న భయాన్ని భయపెడితే భయపడుతుంది, భయానికి భయపడితే భయపెడుతుంది. భయాన్ని తీసవతల బారే, బ్రతకడానికి ముందుకెళ్ళు. ఉంటే ఉంటావు, పోతే పోతావు. వెధవ జీవితం, ఎప్పుడు పోతామో తెలియదు. ఉన్ననాళ్ళు చక్కగా ఇలా ఉండరా చెప్పింది. ఎందుకన్నాను? నేరుగానే అన్నాడు. వేల మంది ఆ మహానుభావుడు చిన్నజీయర్ గారు నేరుగానే అన్నాడుగా. ఏం మాట్లాడగలిగావు? ఏమొచ్చింది? కాబట్టి ఇక్కడ సోకాళ్ళు వీళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, మన మతాన్ని ప్రేమిద్దాం, మన మతం కోసం చచ్చిపోదాం. అవును, మన మతం కోసం చచ్చిపోదాం, ప్రేమిద్దాం మన మతాన్ని. ఇతర మతస్థుల్ని గౌరవిద్దాం. అంతే, మంచిది కదా. ఇతర మతస్థుల్ని గౌరవిద్దాం. వీలైతే అభిమానాన్ని పంచుదాం,
కుదిరితే స్నేహంతో ముందుకెళదాం, ఇంతేగా. ఇంతకు మించి ఏం చేయాలి? ఓరి వీళ్ళ దుంప దగ్గర నా ప్రోటోకాల్ ఆఫీసర్ వాడు డేవిడ్ పేరు, డేవిడ్ నా ప్రోటోకాల్ నా సెక్యూరిటీ ఆఫీసర్ పేరు డేవిడ్. ఓకే. అతని దగ్గర ఉన్న నలుగురిలో ఇద్దరు, ఒకళ్ళు పాల్రాజు, ఇంకొకళ్ళు శామ్యూలు. వాళ్ళు నాకు అన్ని సపర్యలు చేసి నేను తిన్న తర్వాత వాళ్ళ తిండి గురించి ఆలోచిస్తారు. కానీ నేను వాళ్ళు అక్కడ కూర్చోవాలి, నేను ఇక్కడ కూర్చోవాలి, అందరం ఒకటే. మీ ఫుడ్ మీరు తినండి, నా ఫుడ్ నేను తింటా, అంతే. సో ఇప్పుడు చాలా కష్టం సార్ మీరు అలాంటి వాళ్ళు దొరకడం, ఇలాంటి వాళ్ళు చాలా కష్టం దొరకడం. ఇప్పుడు కూడా అంటరానితనాలు, ద్వేషాలు, మత విద్వేషాలు ఇవన్నీ పెట్టుకునే వాళ్ళు బొచ్చడి మంది ఉన్నారు. కానీ మీరు ఎంత ప్రాక్టికల్గా ఎలా ఉంటారు అనేది అంటే నిజం నాన్న ఇది. నేను లాస్ట్ టైం కూడా మనకి చెప్పా కదా, నాకేమన్నా అయితే నా చుట్టూ నా మతం వాడు ఉంటే రండి అని పిలుస్తానా? కాదు. మనిషిగా మనిషిని సాయం కోరత, మనం సాయం కోరే లోపల మనకి వచ్చి సాయపడేలా మనం బ్రతకాలి. అది బ్రతుకంటే. ఆ బ్రతుకు కావాలి. ఈ తుచ్చమైన గొర్రెలని మేకలని. నాకు ఒక్కటి చెప్పు నాన్న, వీళ్ళు గొర్రె పిల్లలు అంటున్నారు కదా కొంతమంది, చాలా మంది కదా. మరి హిందువుల్లో గొర్రెలు మేకలు తినని వాళ్ళు ఎవరు? చాలా తక్కువ ఉంటారు. ఆ సంగతి ఎందుకు తెలిసి చావదు వీళ్ళకి? ఎందుకు మాట్లాడతారు? ఎంత మహాపాతకం చేసుకుంటున్నాం మనం నువ్వు అంటున్న మాటకి. రెచ్చగొట్టడం. నేను ఇప్పుడు ఒకటే, ఇది ఛాలెంజో ఇంకోటో కాదు, నేను ఒక్కటే అడుగుతున్నా. మీరు నిజంగా హైందవ ధర్మ సనాతన సైనికులైతే, మీకు దమ్ముంటే, ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ యేసు ప్రభువుని కీర్తించారు, ఆ ఉత్సవాల్లో పాల్గొన్నారు, ఆ బైబిల్ని కళ్ళకద్దుకొని దండం పెట్టారు, సాక్షాత్తు నేను ఈ రుద్రాక్షను వేసుకున్నట్టే వాళ్ళు సిలువని చేత పట్టుకున్నారు, ఎంతో గౌరవాన్ని ఇచ్చారు, చేతులు జోడించి నమస్కరిస్తూ బయటకు వచ్చారు, అందరినీ పలకరించారు. దమ్ముంటే వాళ్ళని అనండి చూస్తా. మీ వల్ల కాదు, భయం. ఇంకో జన్మెత్తిన వద్దు. హిందువులే విరగొడతారు వెన్నుముక, ఎవరో కాదు, హిందువులే విరగొడతారు. మరి వాళ్ళకి లేని బాధ, వాళ్ళకి లేని కష్టం మీకెందుకు రా నాయన? కలిసి సంతోషంగా ఉందాం, కలిసి ప్రశాంతంగా ఉందాం. చివరికి బంగ్లాదేశ్ లాంటి స్థితిగతుల్ని మన దేశంలోకి వీళ్ళు దగ్గరుండి తీసుకొస్తున్నారా అనిపిస్తోంది. మత ఘర్షణలు, అదేవిధంగా ఖచ్చితంగా హింసాకాండ మొత్తం వచ్చేలాగే ఉంది కదా. ఇక్కడ వీళ్ళు అలానే చూస్తున్నారు, వీళ్ళ వల్ల అదే జరుగుతుంది. కనీసం ఆ మహానుభావుడు సనాతన ధర్మంలో భీష్మ పితామహుడు లాంటి మహానుభావుడు చిన్నజీయర్ గారు, ఆయన నిర్మోహమాటంగా డ్రాయర్ తీసి మరీ వాత పెట్టారు. ఇప్పుడన్నా కళ్ళు తెరిస్తే సంతోషం. వాస్తవం, అది వాస్తవం. అంత చెప్పి వెళ్ళిన తర్వాత కూడా అదే పద్ధతి, అదే మాటలు. లేకపోతే డబ్బులు రా గురువు గారు, మతమూఢత్వాన్ని మెదడుకెక్కించుకున్న వాళ్ళు ఫండింగ్ ఇస్తున్నారు. అది తెలిసి నెలకి ఒక్కొక్కరు 5 నుంచి 10 లక్షలు వస్తుంది. నువ్వు రేపు చచ్చిపోతే మహా అయితే ఎర్రచందనం కట్టెలతో తగలబెడతారేమో, నోట్ల కట్టలతో కాదు. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మత విద్వేషాలు రెచ్చగొట్టి మతాలకి సంబంధించిన వాళ్ళందరినీ నువ్వు దుయ్యబట్టి చేస్తే పైన రాస్తూనే ఉంటాడు, చిట్టా రాస్తూనే ఉంటాడు ఏం జరిగిందనేది. కర్మ వెంటాడడం మొదలైంది అంటే నువ్వు కలుగులో ఎలకలాగా దాక్కున్నా పొగ పెడితే ఎలక బయటకు వచ్చినట్టు పిన్ను పెట్టి మరీ బయటికి తీస్తారు. ఈ మధ్య సినిమాల్లో కూడా ఈ హిందుత్వాన్ని ఫ్లాప్ సినిమా లేదు, ఏది లేదు. ఆ మధ్య వచ్చింది కదా నాన్న అఖండ అని ఒక సినిమా, అది మొదటి అఖండ సినిమాలా లేదు నాన్న. నేను చెప్పాను, మనకి చెప్పాను, వేరే వాళ్ళకి చెప్పా, 10 రోజులన్నా ఉంటుందో ఉండదో, ఆడావిడి సంక్రాంతికి వస్తుంది లేరా ఓటీటీలో అన్న. అలాగే అవుతుంది ఇప్పుడు. నిజం నాన్న, నేను ఇలానే అన్నా. నువ్వు కావాలంటే మాధ్యమాల్లో చెక్ చేసుకో. నేను మన దగ్గర ఎవరి దగ్గర కూడా మాట్లాడా. అఖండ 10 రోజులే తప్ప దాని హడావిడి ఏమీ లేదు, ఉండదు. సంక్రాంతికి ఓటీటీలో వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇదే దాని స్థితి. ఒక్క పాట కానీ ఒక శ్లోకం కానీ ఎవరికి ఎక్కదు అన్న. చివరికి ఏం చేశారు? అది డమాల్ పూర్తి స్థాయిలో డమాల్ కదా. దానికి మతం రంగు జోడిచ్చారు, దానికి శివతాండవని జోడిచ్చారు, సనాతన ధర్మం జోడిచ్చారు. ఆ రీల్స్ చేసి బయట వదులుతున్నారు. ఏంటిది? సినిమాని సినిమాగా చూద్దాం, సనాతన ధర్మం చాలా గొప్పది, దాన్ని అలా చూద్దాం. పేరు బాగుంది కదా అని సినిమాలకు కూడా తగిలిచ్చి సినిమాని ఏదో హైప్ తీసుకొద్దాము అనేటటువంటి తప్పు ఎందుకు చేయాలి మనం? నిజాయితీగా ఎవరినైనా అడుగు,
అఖండ బాగుందా, అఖండ 2 బాగుందా అని అడుగు. అఖండనే అంటారు అందరు. అఖండ కాలి గోటికి కూడా ఈ సినిమా పనికిరాదు అంటారు. అఖండ అనే సినిమాలో ఇదే బాలకృష్ణ కదా, ఇదే బోయపాటి కదా, అన్నీ ఇవే కదా. ఆ సినిమాలో ఈ సినిమా తీయల. ఈ సినిమాలో మతాన్ని చూపించారు. ఆ మతం యొక్క గొప్పతనాన్ని చూపిస్తున్నామని చెప్పారు. ఎప్పుడైతే సినిమాని సినిమాగా కాకుండా మతాన్ని వాడుకుందాం అనుకున్నారో అది మంట పెట్టేసింది. అంతే కదా, మంట పెట్టేసింది. అది నువ్వు కావాలంటే అబ్జర్వ్ చేయి. నేను చూడను సినిమా, నేను చూడక్కర్లా. నేను సినిమా మొదలైనప్పుడే చెప్పేస్తా, నా కర్మ కొద్దీ ఇది హిట్టా ఫట్టా అనేది. ఇదో దరిద్రం, తట్టుకోలేరు, చచ్చిపోతారు. నేను చెప్పానా ఇప్పటిదాకా ఈ గడచిన ఇన్నేళ్లలో నేను ఏది చెప్పినా అది నా కర్మ కొద్దీ జరిగి వస్తుంది. నన్ను తిట్టి చచ్చేవాళ్ళు ఉంటారు, పొగిడి చచ్చేవాళ్ళు ఉంటారు. నేను ముందే చెప్పా, ఇది పోయినట్టే అని అన్నారు. అఖండ సెన్సేషనల్ హిట్ గురు, అది ఎంతగా ఎగబాకిందో ఇది అంతగా పాతాళానికి వెళ్తుందని అన్నా. దాన్ని హైప్ చేయడానికి, దాన్ని గొప్పగా చెప్పడానికి టీవీల్లో, యూట్యూబుల్లో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు చాలా. ఇప్పుడు విషయం ఏంటంటే అది మర్చిపోయారు, ఇంకా చేస్తున్నారు. అవును, అది మర్చిపోయారు. అది ఎక్కడో ప్రసాద్ ల్యాబ్లో 784 ఫిలిం బాక్సుల మధ్యలో ఏ 312 518 అలా ఉన్నా వస్తుంది ఏ నా బొంద వస్తుంది, ఏవి రాదు. ఓటీటీలో సంక్రాంతికి వస్తుంది. సినిమా వాళ్ళ మధ్యలో గొడవ జరుగుతుంది గురుగారు. ఆ శివాజీ అని ఒక ఆర్టిస్ట్ ఉంటారు. ఆయన అమ్మాయిల్ని బట్టలు నీట్గా వేసుకోండి, సామాన్లు కనిపించకుండా చూసుకోండి అమ్మా, పద్ధతిగా ఉంటుంది అన్నందుకు అనసూయ గారు, మహిళా సంఘాలు, ఆవిడ అక్కడ చిన్మయ ఉంటుంది, ఆవిడ వీళ్ళంతా కలిసి ఏకిపరేస్తున్నారు. శివాజీ ఫస్ట్ వీళ్ళందరికీ నేను మీ మాంద్యం ద్వారా అందరి ముందు చెప్తున్నా, వీళ్ళందరికీ ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పాలి. రూపాయి ఖర్చు లేకుండా పొద్దుకుక్కులు పబ్లిసిటీ ఇస్తున్నందుకయ్యా శివాజీ గారిగా. ఓకే, మంగపతి సినిమా అప్పుడు బాగా ఇదయ్యాడు, అయిపోయింది. మళ్ళీ ఏం తెలీదు, ఎక్కడున్నాడో తెలీదు. ఆ 90s అనే సినిమా చేసి పక్కకి వెళ్ళాడు, తెలీదు. పబ్లిసిటీ కావాలి, 27-37 ఛానల్స్లో రావాలి అంటే ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలి. పిఆర్ఓని పిలవాలి, కవర్లు ఇవ్వాలి, వాళ్ళందరూ తీయాలి, దాన్ని రిపీట్ చెయ్యాలి. ఇది సిస్టమ్. అది నేనైనా అంతే. రాఘవ శర్మ గారు అంటే మాకు దైవం, ఎవడన్నా అంటాడా? ఎవడ కవర్ ఇచ్చారా అంటారు, ఇదే అంటారు. ఎందుకంటే అది వాళ్ళ కష్టం, దాన్ని గౌరవించాలి. మనం ఎందుకు వస్తారయ్యా 200 రూపాయలు పెట్రోల్ పోసుకొని లంచ్ 100 రూపాయలు ఖర్చు పెట్టుకొని వెయిట్ చేసుకు కెమెరాల బ్యాగులు మోసుకుంటూ టీలు తాక్కుంటూ ఎంత కష్టపడతారు. ఎవడు ఎక్కడికి పిలిస్తే అక్కడికి ఆ బండి మీద అంతంత బ్యాగులు పెట్టుకొని చచ్చి చెడి మోస్తారు. ఇవ్వడంలో తప్పే ఉంది. కక్కుర్తి పడి చేస్తారు కొంతమంది, మరి చండాలంగా పెడతారు కవర్లో. అమ్మ మంచి అమౌంట్ ఉందని వీడు అనుకుంటాడు, ఇచ్చేవాడు ఎంత ఇలా అనుకుంటారు. వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం చాలామంది ఇవ్వరు నాన్న. నువ్వు కాకపోతే మేము కూడా చూసుకుంటామంటారు, కానీ వాడు కూడా ఇదే చేస్తాడు. కాబట్టి ఇప్పుడు శివాజీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి పర్సనల్గా కుదిరితే ఏ పుల్లారెడ్డినో ఏ డాడీనో స్వీట్ ప్యాకెట్ తీసుకొని వెళ్ళి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సారీ అని చెప్పాడుగా. చెప్పినందుకు సారీ అని చెప్పిన వెళ్ళి ఒక స్వీట్ ప్యాకెట్ ఇచ్చి థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి రావాలి. ఎందుకని? ఊరి నాయనో సినిమా కన్నా ఎంత చక్కటి పబ్లిసిటీ వచ్చింది నాన్న. భలే బాగున్నాడు బ్లూ టీషర్ట్లో, చాలా బాగున్నాడు. 50 ఏళ్ళు నాకు తెలియదు, 30-35 లాగా ఉన్నాడు, చాలా బాగున్నాడు, అందంగా ఉన్నాడు. మళ్ళీ హీరోగా స్టార్ట్ చేయొచ్చు. తను ఎట్లా నాకు పరిచయం అంటే ఈ మన నల్లకుంట పద్మా కాలనీలో ఉండేవాడు ప్రొడ్యూసరు. నాకు గడ్డికాచలము, తర్వాత గంటాడి శ్రీను, అడ్వకేట్ పేరు గుర్తురావట్లా, వీళ్ళంతా కలిసి పద్మా కాలనీలో మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు. అప్పుడు ఈ కుర్రాళ్ళు కాలేజీకి సంబంధించిన వీళ్ళ మన శివాజీ వీళ్ళంతా కుర్రాళ్ళతో సినిమా తీశాడు. అప్పటి నుంచి ఓ 10 ఏళ్ళు కంటిన్యూ నడిచింది. తర్వాత తన దారిలోకి వెళ్ళిపోయాడు, మనం పక్కకు వచ్చాం. బట్ గడచిన 3 రోజుల్లో ఎంత పబ్లిసిటీ సంపాదించాడయ్యా? ఎవరి వల్ల సంపాదించాడు? వాళ్ళ చెప్పాలా లేదా థ్యాంక్స్? అది ధర్మం. చెప్పు నాన్న వెళ్ళి. తప్పు చేశాడు అంటున్నారు. ఏం తప్పు? వాళ్ళ బట్టల గురించి మాట్లాడొద్దంట. ఏం మాట్లాడాడు? తను అన్న సామాన్లు అనే పేరుకి ముందు పేరు తర్వాత ఎవరిదన్న పేరుందా? లేదు కదా. మరి గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు మీరంతా ఎందుకు రియాక్ట్ అవుతున్నారు?
సామాన్లు అనకూడదంట. ఆ పేరుకి సామాన్లు. పూర్వం ఇదివరకు మన ఇళ్లలో ఇప్పటికీ కూడా వాటి సందులోకి శుభ్రంగా సామాన్లు పెట్టుకొని నెత్తిన పెట్టుకొని ఆడవాళ్లే స్టీల్ సామానమ్మా అని అంటూ వస్తున్నారు కదా. అప్పుడు వాళ్ళు స్టీల్ సామాన్లు మోసారు. ఇప్పుడు ఏ సామాన్లు మోస్తే మనకెందుకు అని శివాజీ అనుకోవాలా. ఏదో అది సినిమా ఫంక్షను, కామెడీ పరంగా అందరినీ నవ్వించే క్రమంలో ఏదో తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. కానీ ఆ పేరుకి ముందు, ఆ పేరు తర్వాత ఏ నటి పేరు కానీ, ఏ నటుడి పేరు కానీ, ఏ సినిమా పేరు కానీ, ఇంకో పేరు కానీ తీయల. అవును. అటువంటప్పుడు మీరు ఎందుకమ్మా రియాక్ట్ అవ్వడం? మీరు ఎందుకు రియాక్ట్ అవ్వడం? టు ద సేక్ ఆఫ్ పబ్లిసిటీ? నేను మామూలుగా అడుగుతున్నా. అనవసరమైనటువంటి విధానంలో వీటన్నిటినీ ఎందుకు మనం అక్కర్లేని డిస్టర్బెన్స్ మనం క్రియేట్ చేసుకుంటున్నాం? ఎందుకు క్రియేట్ చేసుకుంటున్నాం? సినిమా ఇండస్ట్రీలో చాలా తప్పులు జరుగుతాయి. చిన్నపిల్లలు చాలామందికి ఇబ్బందికరంగా సిచ్యువేషన్స్ ఉన్నాయి బయట. వాటి గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు వీళ్ళు. అదే చెప్తున్నా నాన్న. ఇప్పుడు ఎప్పుడైతే మన అనసూయమ్మ నా బాడీ నా ఇష్టం, నా బట్టలు నా ఇష్టం అనే ఆలోచనలో ఆ విధానంలో ఉన్నప్పుడు అసలు ఇటువంటిది పట్టించుకోకూడదు. అవును కదా. అస్సలు కేర్ చేయకూడదు. నా ఇష్టం అని వదిలేయాలి. అసలు కేరే చేయకూడదు. షీ షుడ్ నాట్ గివ్ ఏ సింగిల్ సెకండ్ ఆఫ్ టైమ్ టు దిస్ కైండ్ ఆఫ్ కామెంట్స్. కానీ ఇస్తుందంటే ఏంటి దాని ఉద్దేశం? అంటే అది తన వ్యక్తిగత అభిప్రాయం, తనలో ఉండాల్సింది. ఇవాళ అనవసరంగా అందరూ కలిసి అనసూయమ్మని అంటున్నారుగా, నువ్వేమన్నా ఇలా ఉన్నావా, నువ్వేమన్నా అలా ఉన్నావా, నువ్వు కూడా ఇలా చేస్తా అని ఈ ఫేస్బుక్ల్లో, యూట్యూబుల్లో, వాట్సాప్ల్లో ఆ ఫోటోలు పెట్టి మరీ చండాలం చేస్తున్నారు. ఏదో దేనికి? పబ్లిసిటీ. సామాజిక మాధ్యమాల్లో స్త్రీలే వాళ్ళ వలువలు మొత్తం వివస్త్రగా మారి మొహానికి మాస్క్ పెట్టుకొని అంగాంగ ప్రదర్శన చేస్తున్నప్పుడు ఇప్పుడు సో కాల్డ్ మాట్లాడుతున్న వాళ్ళు వాళ్ళని ఆపగలరా? మరి ఆపాలి కదా. మరి ఎవరు ఆపలేరు. స్వేచ్ఛ, వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది. నువ్వు పదం అన్నావు అని ఒక మహిళా కమిషన్ వాళ్ళు శివాజీ మీద యాక్షన్ తీసుకునే ముందు వారికి నా విజ్ఞప్తి ఏంటంటే, ఆడపిల్లల్ని మోసం చేసి వాళ్ళకి సంబంధించిన విజువల్స్ని యూట్యూబ్లో పెడతాం, ఇంటర్నెట్లో పెడతామని బెదిరిస్తున్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ఇది ఒక కేసా? అసలు ఇది కేసేనా? ఏం యాక్షన్ తీసుకుంటారు? దేనికి తీసుకుంటారు? అసలు నాకు అర్థం కాదు సార్. వాళ్ళు నిజంగా బట్టలు. మంగమ్మ గారి మనవడి సినిమాలో వైవిజయ అద్భుతమైన నటి, అలాగే మన ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీసులో మన అదేంటి రాజేంద్ర ప్రసాద్ కాదు సుత్తివేలు, అప్పుడు కిటికీలు మూయి అనేవాళ్ళు. అక్కడ ఒక సరసం విరసం ఆ సీన్లో వీళ్ళ మంగమ్మ గారు ఏమే ముస్తావు నీ కిటికీలు అని అనేది, సుత్తివేలు గారు కిటికీలు మోయి. చిరంజీవి గారు ఏంటి టాలెంట్స్ ఇత్తనా అది అవునా? మరి ఇవి తప్పు కాదా? తప్పులే కదా. మరి ఎందుకు మాట్లాడాలి? సేమ్ టాపిక్ ఎందుకు మాట్లాడాలా? ఎందుకంటే బలం అనేది మనిషికి ఉన్న దాన్ని బట్టి సమాజంలో వాళ్ళ వ్యక్తిగతమైన గుర్తింపు అనేది పెంచుకునే క్రమంలో జరుగుతున్న యుద్ధమే తప్ప దీనివల్ల ఎవరికన్నా రూపాయి ఉపయోగం ఉందా? ఎవరికన్నా. అసలు శివాజీ గారికి అవసరమే లేని టాపిక్ కదా. ఏదో ఒక మంచి మాట చెప్పాలని ట్రై చేస్తాడు ఆయన. పాపం మైకు పట్టుకొని సామాన్లు అన్నాడయ్యా, ఆడ చూపిస్తున్నారుగా మొత్తం అంతా. మరి వాటిని ఏమనాలి? అందుకే పొడుచుకొస్తుంది. ఇప్పుడు అవి చూసి స్పందించకపోతే వీడు మాడారా, వీడు చెక్కారా అంటారు. స్పందిస్తే శభాష్ వీడు మగాడరా అంటారు. మరి నువ్వు చూపించేదాన్ని బట్టి అవతల వాడు చూస్తాడు అంటారు. అలా కాదంట కదా, వాళ్ళు చూపించేదాన్ని బట్టి మనలో ఒకటి ఆవేశం రాకూడదంట కదా. ఒకటి ఇవాళ ఎవ్వడు ఇది కూడా శుద్ధపూస ఎవ్వడు కాదు. నేనేమన్నా శుద్ధపూసనా? సచ్చినా కాదు. నేను కాదు. నాకు కోపం ఉంది, నాకు ఆవేశం ఉంది. అది ఒక్కొక్కసారి చిన్నవాటికి వస్తుంది, ఒక్కసారి ఓర్పుతో వహించి ఒక్కసారి బద్దలవుతుంది. నాలో ఉంది ఆ లోటు ఉంది నాలో. ఎస్, నేను శుద్ధపూసని కాదు, నాలో ఆ లోటు ఉంది, కోపం ఉంది, ఆవేశం ఉంది. కాబట్టి నేను గురువుని ఎట్లా అవుతా? కాను.
నారసింహుడి బిడ్డగానే బ్రతుకుతా. కాబట్టి చాలామంది తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆడదాన్ని బట్ట విప్పితే తప్ప సినిమా ఆడదు అని ప్రపంచంలో బ్రతుకుతున్న మీరు, ఐటమ్ సాంగ్ కంపల్సరీ. ఎస్ ఆఫ్ కోర్స్, ఆడదాని బట్ట విప్పితే తప్ప సినిమా ఆడదు అనే సమాజంలో ఇలాంటి చిన్న చిన్న వాటిని ఏదో పెద్దగా చూపించి మనం పొందేదేమీ లేదు. అయితే ఈ టాపిక్లో మాట్లాడుతూ ఉంటే శివాజీ గారు అంది హీరోయిన్స్ని, నువ్వు హీరోయిన్ కాదు, నువ్వెందుకు రెస్పాండ్ అవుతున్నావు? శివాజీ గారు అన్నది యూత్ని, నువ్వు ఆంటీవి, నువ్వెందుకు రెస్పాండ్ అవుతున్నావు అని కింద కామెంట్స్ చచ్చిపోతున్నారు. మామూలు కూడా కాదు. ఇప్పుడు అదే చెప్తున్నాను అన్న. ఇప్పుడు ఇవాళ రేపు 45-50 ఏళ్ళ వాళ్ళని ఆంటీ అంటారు, అక్క అని పిలు అని అంటారు, లేదు పేరుతో పిలువు అంటారు, యాక్సెప్ట్ చేయట్లేదు. అంతెందుకు అంకులని పిలవకూడదు కొంతమందికి, 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా పేరుతో పిలవాలి, గారు అని యాడ్ చేసి పిలవాలి, తాతగారు అని పిలవకూడదు. నిజం చెప్తున్నా, తాతగారిని పిలవకూడదు. నన్ను తాత అని పిలిచే వాళ్ళు కూడా ఉంటారు. నేనేం ఫీల్ గాను. ఎందుకంటే ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ఏదో ఒక స్థాయి వచ్చిన తరువాత నన్ను అలానే పిలుస్తారు. అవును, అలానే కొంతమందిని చూస్తే పిల్లలు ఉన్నారా అంటే పిల్లలేని మనవాళ్ళు కూడా ఉన్నారు నాకు అంటారు. అంటే సమాజంలో నా నెత్తికి బొచ్చు ఏదైతే ఉందో దీనికి నల్ల రంగు వేస్తే కొంచెం చిన్నగా కనపడతా, కానీ రంగు పోయిన తర్వాత మళ్ళీ నా యథారూపం నాకు వస్తుంది. నిజాన్ని మర్చిపోకూడదు మనం, నిజాన్ని మర్చిపోకూడదు. మగాడు సెలూన్ షాపుకి వెళ్ళి చక్కగా అన్నీ చేయించుకొని వచ్చి మంచి వేడి నీళ్ళతో శుభ్రంగా స్నానం చేసి బయటకు వస్తాడు. ఆడవాళ్ళు బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఇంటికి వచ్చి స్నానం చేస్తారా? ఏ మొత్తం పోయిద్దిగా. థ్యాంక్ యూ వెరీ మచ్, ఒరిజినాలిటీ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. కాబట్టి అంటే నేను కామెంట్ చేయడం కాదు నాన్న, వాస్తవంగా అలాగే ఉంటుంది. వాళ్ళు అలా కనబడితేనే మనకి తృప్తి, వాళ్ళు అలా ఉంటేనే మన మగతనం అనేది బ్రతుకుంటుంది. ఖచ్చితంగా చెప్తున్నా. అందుకే స్త్రీలంతా కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వారికి స్వేచ్ఛా హక్కు ఉంది, భావ ప్రకటన హక్కు ఉంది. అన్ని రకాలుగా ప్రభుత్వాలు వారికి ప్రథమ తాంబూల్యం ఇచ్చాయి. కాబట్టి వాటిని మరింత ఉన్నతమైన మార్గాల్లో మీరు చక్కగా ముందుకు తీసుకెళ్ళండి, ఇంకా బాగుంటుంది. చిన్న చిన్న వాటిని పట్టుకొని కుక్కతొక్క పట్టుకొని గోదావరి ఇదినట్టే. ఇప్పుడు ఇది దానికి మించి ఏం లేదు. ఇంకా సీరియస్గా చెప్తున్నా. ఇక ఇష్టం ఉండదు నాన్న ఆడవాళ్ళకి, ఆంటీ అంటే ఇష్టం. మరి గురుగారు ఇదే అంత ఫ్రీడమ్ ఉన్నప్పుడు టెంపుల్స్లో కూడా అదే డ్రెస్లు వేసుకెళ్ళచ్చు. ఎవరు దిస్ ఇస్ మై ఫ్రీడమ్, హూ ఆర్ యూ అని అడగచ్చు దేవుడి సన్నిధిలోకి వెళ్ళేటప్పుడు. అంటే ఇప్పుడు తిరుమల తప్ప మిగతా ఆలయాలన్నింటిలోనూ అన్ని రకాలుగానే ఎంట్రీ ఉంది. తిరుమల తప్ప ఉంది నాన్న. లాస్ట్ లేదండి అంట, ఓకే అంటారు అంతే. కానీ తిరుమలలో మాత్రం యాక్సెప్ట్ చెయ్యరు. ఇప్పుడు తిరుమలలో యాక్సెప్ట్ చెయ్యరు, పెద్దవాళ్ళ కోసం ఎవరైనా రావాల్సిందే. మిగతా గుళ్ళలో యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎందుకంటే ఆదాయానికి గండి పడితే, వచ్చే ఆదాయానికి గండి పడితే ఎవడు దిక్కు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి మనం వదిలేయాలి నాన్న. మీ కంఫర్ట్ జోన్ మీ ఇష్టం, మీరు ఇబ్బంది పడకుండా ప్లాన్ చేసుకోండి అని మనం చెప్పి పక్కకి రావాలి అంతే. అలా ఉంటే మన గౌరవం. రాఘవ శర్మ గారు అంటారు, అదే ఏమిటా డ్రెస్సు అంగాంగం అంతా ప్రదర్శన అని అన్నాను అనుకో, నేను ఇలా వీడికి ఎందుకే వయసు అయిపోయి చచ్చినోడు, వీడికి ఏం అవసరమే పెచ్చముండా కొడుకు, వాడికి ఎందుకు, వాడికి ఏం తెలుసు అంటే వీడికి విషయం లేదు, ఇలా మాట్లాడతారు తప్ప మన గురించి గొప్పగా అనుకుంటున్నారు, మనల్ని గౌరవంగా చూస్తున్నారు అని అనుకోరు. ఇలాగే కొనసాగితే రాబోయే 10 సంవత్సరాల్లో ఎలా ఉండబోతుంది అంటారు? డ్రెస్సెస్ ఎక్కడి వరకు వెళ్ళిపోతాయో? ఇప్పుడే లేవు, అప్పుడు ఏముంటాయో తెలియదు. కాకపోతే నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే కాలచక్రం గుండ్రంగా తిరుగుతుంది, మళ్ళీ పాత రోజులు వస్తే బాగుండు అని ఆశపడతా. ఎంతోమంది మత ఘర్షణలు చేస్తున్నారని మాట్లాడుకున్నాం, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడాం. రాబోయే కాలంలో ఎవరెవరు గెలుస్తారు, ఎవరెవరు గెలవబోతున్నారు? అంటే నాన్న, నేను సహజంగా ఏ ప్రభుత్వాలకు సంబంధించిందైనా ఎలక్షన్స్ ముందు, ఎలక్షన్స్ రేపు జరుగుతాయి అనంగా, ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే తెలియబరుస్తా, చెప్తారు. రిజల్ట్ ముందే చూసుకోండి మీ మాధ్యమాల్లో కదా. ఖచ్చితంగా
నారసింహుడి అనుగ్రహంతో నా తల్లి సీతమ్మ ఆశీర్వచనంతో అచ్చు గుద్దినట్టు అవే జరుగుతూ రావడం జరుగుతుంది. నా గొప్పతనం కాదు, ఇది వాళ్ళ ఆశీర్వచనం. అయితే ప్రస్తుతం ఇంకొక 2 నెలలు దాటితే రేవంత్ రెడ్డి గారిని పట్టుకోవడం ఎవడి వల్ల కాదు, ఎవ్వడి వల్ల కాదు. ఇంకో 2 నెలలు దాటితే మాత్రం ఎవ్వరి వల్ల కాదు. ఏ తలకాయ నొప్పులైనా ఏ ఇష్యూస్ అయినా ఎక్కువగా వచ్చేది ఈ 2-3 నెలలే. నేను ఏనాడో చెప్పాను, నెలకో ఇష్యూ చెప్పున విపరీతమైన ప్రెషర్ ఉంటుంది. కనీసం 150 సార్లైనా ఢిల్లీ తిరుగుతారు. అన్నీ చెప్పుకుంటూ వచ్చా అదే జరుగుతోంది. ఇంకో 2 నెలలు దాటితే ఆ ప్రభావం ఇంకా పెరుగుతుంది, ఖచ్చితంగా పెరుగుతుంది. అక్కడ ఆంధ్రాలో కూటమి ప్రభుత్వానికి వచ్చే 2026 నవంబర్ ఎండింగ్ దాకా అంత బాగానే ఉంటుంది. ఆ తర్వాత కొన్ని అంతర్గతమైన విధానాలు మార్పు వస్తుంది, అంతర్గతంగా మనుషుల మధ్య మార్పులు వస్తాయి, అంతర్గతంగా మనుషుల యొక్క ఆలోచనలలో మార్పులు వస్తాయి, వాళ్ళ కార్యక్రమాల్లో మార్పులు వస్తాయి. ఎవరి కుంపటి వాళ్ళు అన్నట్టుగా ఉంటుంది. అత్తా కోడళ్ళు కలిసి ఉండి కొట్టుకు చచ్చే కన్నా విడిగా వేరు కాపురాలు పెట్టుకుంటే బాగుంటుంది అనే ఆలోచనలు వస్తాయి. 26 నవంబర్ 9 తర్వాత మాత్రం ఈ రకమైన విధానం మొదలవుతుంది. ఒట్టేసి మరి ఒట్టేయకుండా 15 సంవత్సరాలు కలిసే ఉంటాం అంటున్నారు కదా. పెళ్ళైన తర్వాత అయ్యో మా అమ్మాయి అస్సలు అత్తమామలు తప్ప ఇంకొకళ్ళని చూడను కూడా చూడదు, భర్త అత్తమామలు తప్ప ఇంకోటి ఉండదు, అద్ది ఇద్ది అని చెప్పి పంపిస్తారు. కలిసి ఉంటున్నారా? నా చూపి 100లో 10 మందిని చూపి. అయ్యో మా వాడికి ఉద్యోగం అండి పాపం. తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేస్తున్నారు, తల్లిదండ్రులు పిల్లల సుఖం కోసం అన్నిటికీ సిద్ధపడుతున్నారు. మళ్ళీ చెప్తున్నా, తల్లిదండ్రులు పిల్లల సుఖం కోసం అన్నిటికీ సిద్ధపడుతున్నారు. తాత అనే పిలుపు లేదు, అమ్మమ్మ అనే పిలుపు లేదు, మా అమ్మ అనే పిలుపు లేదు, పిలిచి కూర్చోబెట్టి చక్కగా భోజనం పెట్టే దిక్కు లేదు, ఇబ్బంది వస్తే చూసే దిక్కు లేదు. అమ్మో వాడు ఎక్కడో బెంగళూరులో ఉంటాడండి పాపం, వాడే వస్తాడు చెప్తున్నారు పాపం అందరూ. తల్లిదండ్రులు పిల్లల కోసమే బతుకుతున్నారు, పిల్లల కోసం వాళ్ళ కోసం బతకట్లా, పిల్లల కోసమే బతుకుతున్నారు. వాళ్ళు కడుపుతో ఉంటే వెళుతున్నారు, 27 గంటలు జర్నీ చేసి అక్కడ ప్రసవం పురుడు అన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ వస్తున్నారు. అంతే. ఫాదర్ ఈజ్ అ గార్డియన్, మదర్ షీజ్ అన్ ఆయా, అంతే. ఇంతకుమించి ఏం లేదు నాన్న. సో ఈ క్రమంలో మనం చూస్తే అది చెప్తున్నాను, ఈ తల్లిదండ్రులకు సంబంధించినంత వరకు వాళ్ళ పరిస్థితి అంత దారుణంగా మారిపోయింది. ఓల్డ్ ఏజ్ హోమ్స్లో కూడా పెట్టేస్తున్నారు చూసుకోలేక. పిచ్చోళ్ళు ఇప్పుడు ఎవరు ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టట్లేదుగా, వాళ్ళు ఉన్నదే ఓల్డ్ ఏజ్ హోమ్. తల్లిదండ్రి ఉంటున్నారు, పనమ్మ వచ్చి పని చేస్తుంది, సెక్యూరిటీ వాడు గేటు బయట ఉంటాడు, కారు డ్రైవర్ ఫోన్ చేస్తే వచ్చి తీసుకెళ్తాడు, వాళ్ళిద్దరేగా ఉండేది. ఓల్డ్ ఏజ్ హోము, ఇంకా కొత్తగా మళ్ళీ ఓల్డ్ ఏజ్ హోమ్ ఎందుకు? డబ్బులు దండగా. బ్రతుకులు మారిపోయినాయి నాన్న, చాలా దూరం వెళ్ళిపోయాయి. అయితే ఎప్పుడో మారిపోయినాయి. ఎవరు వస్తున్నారు నాన్న? ఎక్కడొస్తున్నారు? వాళ్ళు మీరు మా కోసం చేశారు, మేము మా పిల్లల కోసం చేసుకోవద్దా అంటున్నారు. వేరు వేరు కుంపట్లు అనేవి ఏనాడో మొదలైపోయినాయి. ఓరివేళ దుంప దగ్గర తాళి కట్టి సంవత్సరం కూడా కాకుండా 6 నెలలు కూడా కాకుండానే విడాకుల కోసం కోట్లు చుట్టూతో తిరుగుతుంటే ఏ కాలంలో ఉన్నావు? 15 ఏళ్ళు 20 ఏళ్ళు అంటున్నావు. కానీ వీళ్ళు రాజకీయ కోరుకోవడం తప్పు కాదుగా. బండ బూతులు తిట్టారు నాన్న నరేంద్ర మోడీని అందరూ కలిసి. మరి అదే నరేంద్ర మోడీ కోసం కాపు కాసి రోడ్డు మీద గంటల కొద్దీ నిలబడి ఆయన వచ్చాక స్వాగతించి తీసుకెళ్ళి అన్ని కార్యక్రమాలు చేస్తున్నారుగా, అక్కడైనా ఇక్కడైనా. మరి అప్పుడు అన్నారుగా మేమే ఉంటామని. ఏది ఉన్నారు? ఇవి మనం ఏంటంటే వీ నీడ్ టు యాక్సెప్ట్ ద ట్రూత్. యాక్సెప్ట్ ద ట్రూత్. ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు, అంతే. నాకు మన డిస్కషన్స్ అన్నింటిలో బాగా నచ్చింది ఏంటంటే, మోడీ గారు చర్చ్కి వెళ్ళారు, మీరు వెళ్ళి కేక్ తిన్నారు నాకు తెలియదు, బట్ ఇట్స్ వెరీ గుడ్ థింగ్. అంటే చాలామంది చాలా దూరం చేసేస్తున్నారు ఇప్పుడు, మతాల పేరు చెప్పే దూరం, కులాలు కూడా అయిపోయినాయి ఇప్పుడు, మతాలు ట్రెండింగ్.
కానీ ఆ వాటిని ఒక అడుగు ముందుకు వెళ్తున్నారు కదా మీరు. ఇందాక మీ ప్రోటోకాల్ డేవిడ్ వీళ్ళ ఎస్, డేవిడ్ మై చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, డేవిడ్, జాన్ పాల్రాజ్, శామ్యూల్, ఎస్ దే ఆర్ క్రిస్టియన్స్. ఇమ్రాన్ భాయ్ ఈజ్ వన్ మోర్ గన్మెన్. ఇంకొకడు ఉన్నాడు వెంకట్ అని, వాడు ఎస్సీ. నా చుట్టూతో ఉన్న వాళ్ళు అంతా నా వాళ్ళు కాదు. ఇవన్నీ తీసి పక్కన పెట్టవయ్యా. మనం పూజించే భగవత్ స్వరూపాల్లో ఏ స్వరూపం ఉందయ్యా బ్రాహ్మణ్యం? అరే నా నాన్న క్షత్రియుడు, నారసింహుడు, నాన్ వెజ్ ఫెలో. ఇప్పుడు చెప్పు, మరి మీరు నాన్ వెజ్ తింటారా మీరు? ఇది మరీ బాగుంది. మా నాన్న తింటే నేను తినాలని రూల్ ఉందా? ఓకే, అంతే, ఈజీ, సింపుల్. ఇప్పుడు సింపుల్, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను మేమే హోటల్కి వెళ్ళాం, నేను నా భార్య చక్కగా ఇక్కడ కూర్చొని చక్కగా మా భోజనం మేము తింటాం. కొంచెం 2 అడుగుల దూరంలో మా సెక్యూరిటీ వీళ్ళంతా కూర్చుంటారు, వాళ్ళు చక్కగా భోజనం చేస్తూ ఉంటారు. నేను తింటూ ఏరా నాన్న కావాల్సింది వడ్డించు, ఏమే అమ్మాయి వాళ్ళకి కావాల్సింది చూడు చెబుతూ ఉంటా. అదేదో 65 95 నాకు ఆ పేర్లు తెలియదు తల్లి, వాళ్ళకి కావాల్సిన నీ వడ్డించు అంట. అది వాడి ఫుడ్, ఇది నా ఫుడ్. భగవంతుడు నాకు ఇది ఇచ్చాడు, వాళ్ళకి అది ఇచ్చాడు, అంతే. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మనుషులకి దూరం అవ్వాలని అనుకోను. మనుషుల మధ్యలో మనిషిగా బ్రతికితే ఆ కిక్కే వేరప్ప. సో 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 సీట్ ఆఫ్ యూ సార్. మీతో మాట్లాడితే నాకు భలే ఎంటర్టైన్మెంట్తో పాటు జ్ఞానోదయం అవుతున్నట్టు ఉంటుంది. సీరియస్గా మీరు ఫస్ట్లో వచ్చి నేను ఏది మాట్లాడితే అది వెయ్యాలి అంటే నేను ఎందుకయ్యా అనుకున్నాను, కానీ ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ దొరుకుతారు నేను అనుకోలేదు అసలు. నన్ను చాలామంది ఛానల్స్ వాళ్ళు అడుగుతారు, వన్ కండిషన్ అని అంట. ఏంటండి అంటే ట్రావెల్ అలవెన్స్లు ఇస్తా అడుగుతాడా, ఎపిసోడ్కి అడుగుతాడు, ఇట్లా అనుకున్నారు. కొంతమంది అయితే మానేశారు కూడా, మానేశారు. నష్టమేం లేదు, దాన్నే ఉంది. అయితే నేను చెప్పేది నా ప్రాణం పోయినా లేనిది చెప్పను, ఉన్నది దాచను. నేను చెప్పింది చెప్పినట్టుగా ప్రతి ఒక్క హృదయానికి తెలియాలి, ప్రతి ఒక్క మనిషికి తెలియాలి. ఎందుకు తెలియాలి అంటే నువ్వు ఇప్పుడు ఎంత కోరుకున్నా అగ్నిని మలినం చేయగలరా? అవును. నీటిని చేస్తావు, గాలిని చేస్తావు, భూమిని చేస్తావు, అగ్నిని చేయగలరా? మాడి మసై బూడిదవుతారు. అటువంటి విధంగా నా జీవితం ఉంది. నన్ను కరప్ట్ చెయ్యాలనుకుంటే కాష్టం అయిపోతారు. నన్ను కరప్ట్ చెయ్యాలనుకున్నా, నన్ను ఏదో హింసించి పొందాలనుకున్నా నాన్న చూసుకుంటాడులే అని పక్కకు వస్తా. నా నాన్న చూసుకుంటాడు, నాకెందుకు? సో నేను చెప్పే ప్రతి విషయాన్ని కట్టింగులు చేయకుండా తెలియపరచండి. నా మనసులో ఉన్న అభిప్రాయం, జరగబోతున్న విధానం తెలియపరచండి. ఇప్పుడు నా మాట విన్న తర్వాత విడివిడిగా ఉన్న కాపురాలు కలిసి ఉంటే బాగుంటుంది కదా కదా. పిల్లల పట్ల జాగ్రత్త తీసుకుంటే, నువ్వు చదివి పాస్ అయితే నీ జీవితం బాగుంటుంది. పాస్ అయితే చక్కగా ముందుకెళ్తావు, ఫెయిల్ అయితే తీసుకెళ్ళి ఏదో ఒకటిలో షాపులో పెడతా, నిన్ను లక్షలు పోసి బండి కొని నిన్ను పాడు చేయను, నేను పాడుగాను, నా డబ్బు పోగొట్టుకోను అని తండ్రి అన్నాడు అనుకో, నా కష్టానికి ఫలితం ఉందిగా. ఇది నేను కోరుకునేది. నిజాన్ని నిర్భయంగా మాట్లాడగలిగే నిప్పు లాంటి వాడు సీతమ్మ కొడుకు. ఆ నిజమే వద్దు అంటే ఎంత పెద్ద ఛానల్ అయితే మాత్రం నాకేంటి నాన్న. మధ్యలో సీక్రెట్ కెమెరాలు పెట్టి వీడు అమ్మాయిలకి లోన్ అవుతాడా, ఇంకేదన్నా అవుతాడా అని నన్ను చెక్ చేసి చచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వీడి గోకితే ఏమన్నా దురద పెడుతుందా, వీడు ఏమన్నా బెండ్ అవుతాడా అనుకుని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. రావే అమ్మాయి, ఎవరైనా పిలుస్తా, ఇద్దరు అమ్మ అని పిలుస్తా, లేదా అమ్మాయి అని పిలుస్తా. అంటే ఏంటి? అయితే ఒకరికి పుట్టాం, లేదా ఒకరిని కన్నాం, అంతేగా. ఆడదానిలో అమ్మని చూడాలి, ఆలిలో మాత్రమే ఆడదాన్ని చూడాలి. ఇది అసలు సిద్ధాంతం. ఇవాళ రేపు ప్రతి దాంట్లోనూ మనకు అదే కనిపిస్తుంది. ఇది మన దౌర్భాగ్యం. వాళ్ళు కూడా అలాగే అనిపిస్తున్నారు. నేను అదే, ఇవాళ రేపు అన్నింటిలోనూ అదే కనిపిస్తున్నాయి. ఇది మన దౌర్భాగ్యం అన్న. అందుకే కాబట్టి నేను తెలియపరచాలి అనుకున్నది తెలియపరచడానికి నా ప్రాణం పోయినా లేనిది చెప్పను, ఉన్నది దాచను. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ వ్యక్తిగత విషయాన్ని జాగ్రత్తగా ఉంచుతా, ఇంకొకరి దగ్గర మాట్లాడను.
అది నీకు సంబంధించింది. కానీ సమాజానికి సంబంధించిన విషయాలు మాట్లాడేటప్పుడు ఏనా పిండాకుడు లైకుల కోసమో, గొప్పగా రాయాలనే కామెంట్ల కోసమో, లేనిది చెప్పడం, ఉన్నది దాచడం, మేకపోతు గాంభీర్యం ఈ సీతమ్మ కొడుక్కి లేదు. నారసింహుడి బిడ్డ ప్రాణం పోయినా సరే నిజాన్ని కప్పిపుచ్చి మాట్లాడే పని చెయ్యడు. గ్రేట్ ఆఫ్ యూ సార్. నా కోసం కొంచెం టైం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రతి ఒక్కరూ ఇక్కడ మేము మాట్లాడుతున్న వాస్తవాలు ఇవి మీ జీవితానికి ఉపయోగపడతాయి. ఘర్షణలకి, కొట్లాట్లకి ప్రేరేపించే మాటలు ఇక్కడ లేవు. కేవలం మనిషితో మనిషి కలిసి మెలిసి జీవించడానికి సంబంధించినటువంటి బ్యూటిఫుల్ ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడమే మా వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. అర్థమైతే చాలా ఆనందం, ఆచరిస్తే ఇంకా ఆనందం. ఒకరో ఇద్దరో ప్రభావితం అయితే అది చాలంటున్నారు గురుగారు. అలాగే మీలో కూడా చాలామంది చూస్తున్నారు వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. శుభాశీస్సులు అన్న. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.